ఒక్కసారి అయితే ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ కూడా ఫినిష్ అయినటువంటి గణపతులు అన్నమాట. చిన్న గణపతులు ఇప్పటి నుండే బుకింగ్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీరు అందరు కూడా హోల్సేల్ ఎవరికి కావాలనుకున్నా కూడా వచ్చి ఖచ్చితంగా తీసుకువెళ్ళచ్చు, మీరు దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇన్ని గణపతులు తయారు చేయడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. పోయినసారి అస్సలు ఎవరికి కూడా గణపతులు దొరకలేవు, అందుకే ఈసారి ఇన్ని గణపతులను కూడా తయారు చేసి రెడీగా పెట్టారు. ఒకసారి చూడండి, ఎక్కడ కూడా ఇన్ని గణపతులు తయారు చేసి పెట్టారు నాకు తెలిసి. బహుశా కలర్ డిజైన్ల రూపంలో అబ్బాబ్బాబ్బా ఏమన్నా పెట్టిరా. ఒకసారి చూడండి, మీరు ఇది ఎక్కడ ప్లేస్ అనుకుంటారా గైస్? మీ అందరికైతే ఈ రోజు ఒక స్పెషల్ కాడికి తీసుకొచ్చిన. పోయినసారి మేము ఇక్కడనే వచ్చినాం అన్నమాట, గణపతి తీసుకొని వెళ్ళినాం. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా గణపతులు ఉంటాయి. ఎక్కడో కాదు, ఈ అడ్రస్ మీకు అందరికి చెప్తా, ఒకసారి చూసుకోండి. ఎక్కడెక్కడో పోయి పెద్ద పెద్ద గణపతులు తెచ్చి అంత ఇబ్బంది పడే కంటే ఇక్కడనే మన తంగెల్పల్లిలో బ్రిడ్జ్ పక్క పొంటే ఉన్నటువంటి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తారు. ఎంత అద్భుతంగా చేస్తారంటే అంత అద్భుతంగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, పోయిన సంవత్సరం ఏ విధంగానైతే గణపతులు ఎట్లా అంటే, ఇంత చిన్న గణపతి ఒక్క దాదాపు ఒక 6 అంగుళాలు 8 అంగుళాలు ఉండేటువంటి గణపతిని 600 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు వాన పడడం, బీభత్సంగా పడడం. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా దొరకనటువంటి గణపతి వాళ్ళకైతే దొరకలే, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పోయినసారి ఉన్నటువంటి ఒక గణపతులను కూడా తీసుకొని వెళ్ళారు. అంటే అంత అగ్గోకి ఇల్లు ఇస్తారన్నమాట. మీరు హోల్సేల్ లో తీసుకుంటే ఇంకా తక్కువ ఇస్తారు. ఎక్కడో కాదు, ఇది బ్రిడ్జ్ పక్క పంటే. వీళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏం తయారు చేస్తారు అనేటువంటిది ఒకసారి మీకు చూపెడతా. ఒకసారి నా నాగల శ్రీను వ్లాగ్స్ అనేటువంటి ఈ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒకసారి ఇప్పుడు చూపెడతాం మీకు. ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎంత మంచిగా చేస్తారంటే అంత మంచిగా చేస్తారు. వీరికి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక్కడ పోయిన సంవత్సరం చూస్తే అసలు ఒక్కటి కూడా గణపతి మిగలలేదు. ఇవన్నీ మళ్ళా ఇప్పుడే తయారు చేస్తా ఉన్నారు. పోయిన సంవత్సరం వీళ్ళకి టైం లేక కొన్నిటికి పెయింటింగ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉండే. వాటన్నిటి కూడా ఇప్పుడు పెయింటింగ్ కూడా వేసి ఇవన్నిటిని సిద్ధం చేస్తా ఉన్నారు. మీకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా కదా, గణపతి పండుగ వచ్చిన తర్వాత ఒక్క గణపతి కూడా ఇక్కడ మిగిలితే నన్ను అడుగుర్రు ఒకసారి. వీళ్ళంతా అంటే భక్తి శ్రద్ధలతో ఎంత మంచిగా అంటే, వీళ్ళు ఎవ్వి తినరు అసలు. చెప్పాలంటే మనోళ్ళన్న దీని పండుగలు అదోటి ఇదోటి ఉంటది, కానీ వీళ్ళు మాత్రం అసలు ఈ గణపతులు తయారు చేసి అప్పటి నుండి పెట్టే వరకు అసలు యాక్చువల్గా వీళ్ళు తినరట. మేము చెప్పాలంటే ఒకసారి వీళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం గిట్లా చేస్తాను నేను. ఒకసారి చూడండి, ఈ చిన్న గణపతులని అక్కడ అన్ని తయారు చేసి అక్కడ షెడ్యూల్లో పెట్టేశారు. అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇగో ఈ బ్రదర్ అయితే ఇంకా పెయింటింగ్ లో దిట్ట. ఒకసారి చూడండి ఎలా చేస్తా ఉన్నాడు. అక్క నామ్ క్యా హై? मेरा नाम अमृत అమృత్. పోయినసారి కూడా చెప్తున్నా, మాకు మంచిగా అగ్గోల గణపతి ఇచ్చిండు మంచిగా. అగలే బార్ మా లేకే గణపతి मालूम है बड़ा वाला लेके गए. బడా వాళ్ళ పెద్దది ఎంత అగ్గు ఇచ్చినట్టే అంత అగ్గు నేను చెప్పొద్దు. మీరు కాక నా వీడియో చూసి కనుక వచ్చిరనుకో, డిస్కౌంట్ కూడా ఎట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది. లేకపోతే నాకు ఫోన్ చేయి, అప్పుడు వీడియో దేకి ఆతో డిస్కౌంట్ देता డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఈసారి చిన్న పిల్లలు మీ అందరికి చెప్తున్నా, మన ఇంట్లో పెద్ద గణపతి పెడదాం డాడీ, పెద్ద గణపతి పెడదాం అని అంటారు కదా, ఇక్కడికి రారు మీ నాన్న తీసుకొని. అత్తే ఎంత అక్కువ ఇస్తాడు అంత అక్కువకి ఇస్తాడు. మీరు అక్కడ పోతే 4,000 5,000 చెప్తారు కదా. సార్ వచ్చినాక చూడండి అంత తక్కువ ఉంటది గణపతి. హోల్సేల్ అండ్ రిటైల్ दोनों बेचते हैं ना? होलसेल रिटेल पूरा किधर जाता? इधर ही मिलता है. किधर लेके जाता? कौन आता? कोटला का आता, इधर सिद्दीपेट का आता, जगत्याल का आता, वारंगल का अलग अलग जगह से, करीमनगर सिलसिला का अलग अलग जगह से सब लोग आता है. చూసిలా కోరుట్ల, వరంగల్, సిద్దిపేట ఇవన్నీ అన్ని జాగాల నుండి జగిత్యాల నుండి भैया एक साल में कितने दिन काम रहता है? ये पूरा साल रहता काम. पूरा साल? हाँ पूरा साल रहता. చూసిరా ఒక్క సంవత్సరం మొత్తం పని ఉంటదట వీళ్ళకి. छोटा वाला पहले बनाता, छोटा वाला का बाद बड़ा बनाए. छोटा वाला हो गया अभी 2-3 दिन से बना. చిన్న గణపతులు అయిపోయినాయట, ఇప్పుడు పెద్ద గణపతులను తయారు చేస్తారట. పోయినసారి నేను తీసుకుపోయిన గణపతి దో ఫీట్ కా గణపతి అదొకటి తీసుకుపోయినాక మా ఫ్రెండ్స్ అందరు 4 ఇప్పించిన గణపతి. పోయినసారి बारिश कैसे होगा? बारिश तो है ना. ఎంత మంది జనాలు వచ్చినంత बहुत. वो अगले साल का भी गणेश को लेके गए. मालूम है? సిరిసిల్లాలో ఎక్కడ దొరకలే గణపతులు, వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుపోయారు. అంత మంచిది అన్నమాట. డిస్కౌంట్ తో దేనా భయ్యా? देता डिस्काउंट तो देता भाई सब. నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో అంటే వీళ్ళని చూసినాక వీళ్ళు పిల్ల పాపలతో శుద్ధి ఇక్కడికి వస్తారు. చూడండి చోట బచ్చే లేకాకే భయ్యా
చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ నుండి వచ్చి ఈ గణపతులను తయారు చేస్తారు. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన హిందూ సాంప్రదాయాలను వీళ్ళు ఎంత మంచిగా పాటిస్తారు అంటే అంత మంచిగా పాటిస్తారు. गाँव किधर भैया? राजस्थान राजस्थान. राजस्थान कब जाते हैं राजस्थान? राजस्थान भी गणेश का बाद में जाता, दीपावली को जाएगा। దీపావళికి. हाँ, దీపావళి బడా त्योहार है आपका. हाँ, बड़ा त्योहार है वो। దీపావళి అనేటువంటిది పెద్ద పండుగ నాడు వీళ్ళకు. దీపావళి నాడు ఒక రోజే రాజస్థాన్ పోతారు. वो कौन है भैया आपका पापा? वो मामा मामा. వీళ్ళ మామ बहुत सीनियर है. हाँ? सीनियर सीनियर। इसमें हाँ मालूम है पूरा सर, काम मालूम। सीनियर है, मामा सर। को बताओ उसका पैर नहीं। सीनियर है. सीनियर से थोड़ा बात करेंगे. कितने साल का है ये काम? क्या नाम है आपका भाई? मुरली. कितने साल से काम कर रहा है? 10-15 సార్ల నుండి గణపతులు చేస్తున్నాడు అనమాట. ఇటువంటి పెయింటింగ్ మనోళ్ళు ఏళ్ళు రాని మనోళ్ళకి వేయరాదు చెయ్యరాదు. వేసినా కూడా ఎట్లా చేస్తారంటే ఎంత రేట్ చేస్తారు తెలుసా వీళ్ళు. అసలు రేట్ అనేటువంటిది ఇన్ని సార్లు రేట్ అని చెప్తున్నా అంటే నేను ఎన్నిసార్లు తీసుకుపోయి ఉండాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి చెప్తున్నా 15 సార్ల నుండి చేస్తుండు కదా ఈ వృత్తిని. ఒకసారి పైరు చూడండి. పైన అంటే కాలు లేదు ఇక చూసిరా. ఈ వృత్తినే నమ్ముకొని పాపం వీళ్ళు ఇంత గణం చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? మన ఊరికి వచ్చి భక్తి తీరు కోసం ఇంత మంచి గణపతులు చేస్తా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? వేరే కూడా పెద్ద పెద్ద గణపతులు కానీ పోరిట్లా అటు ఇటు అన్ని పోతాం. ఇక్కడ ఇంత అగ్గో మనకు 10 ఫీట్ల గణపతులు సరిపోవమ్మా నిజం చెప్పరు. ఎందుకు గంత పెద్ద పెద్ద ఫీట్లే? ఒకసారి అయితే మొన్న సంవత్సరం కరెంట్ షాపులు తలిగి అవి తలిగి ఎంత మంది చనిపోతారో తెలుసా? एक बार बोला भैया बड़ा बड़ा गणपति लेकर के करंट वेव लगा के उन लोग मर जा रहा. एक बार तुम्हारा संदेश दे उतना उतना बड़ा गणेश हो ना नहीं हो ना 10 फीट हो जाता है ना. 10 फीट का होता 10. हाँ इतना 15 फीट 15 फीट 2 आदमी मर गए भैया करंट शॉक लगा के. 8 फीट. हाँ 6 फीट 7 फीट 11 फीट होता था. हाँ ఈ 6 फीट 8 फीट 7 फीट ने अल्टीमेट గా कलर परफेक्ट रहता है आपका पास. ఆ పెద్ద గణపతులు ఇంకొక 2 రోజులలో తయారు చేస్తారట. తయారు చేసినాక మాత్రం మీకు చూపెడతా. ఒకసారి ఇవన్నీ చూసుకోరు. ఎంత మొత్తం అన్ని గణపతులే ఇక్కడ. ఇవో ఇవన్నీ రెడీ చేసినాక మీకు ఒకసారి మళ్ళీ చూపెడతా. 2 రోజులు 3 రోజులలో ఇవన్నీ అయిపోతాయి. వీటికన్నిటికి ఒకసారి చూడండి చేతులు గిట్ల తయారు. ఫస్ట్ పहले ఏ బనాతా? तो ये पहले बनाता है, फिर ये पहले बनाता है. उसके साथ पैच करता. फिर बाद में वो रिपेयरिंग करके फिर రిపేర్ చేసి ఇట్లా ఎక్కడైనా కూడా ఏ ప్రాసెస్ రైతా కిదర్ బి ఎక్కడైనా ఇదే ప్రాసెస్ ఉంటది అన్నమాట. భలే ఉన్నారు చూసిరా చిన్న పిల్లగాళ్ళు. वो तो नहीं है। డై ఒకసారి చూసుకోండి. छोटा गणेश డై అంట. इसमें क्या क्या? ओ वो पाउडर లప్పర్ పౌడర్. वो डाल के फिर बनाना। చూసారా వీళ్ళ గణపతి పౌడర్ వేసి ఇట్లా వేసినాక ఇది నిప్పేస్తే గణపతి రెడీ అయిపోతది. చూసిరా ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట. ఏ గణేష్ రెడీ होने के लिए भैया कितना प्रोसेस है, कितने टाइम लगते हैं, कितने प्रोसेस है, कितना स्टेप, ఎన్ని స్టెప్పులు ఉంటాయి అని అడుగుతున్నా. 2-3 लगता है, फिर उसको निकालना पड़ता है, खोलना पड़ता है, साफ करना पड़ता है, फिर वो पानी में डालना पड़ता है, निकालने के बाद पानी फिनिशिंग में करना पड़ता है पूरा। इसके निकालने के बाद पानी में रहना वो रहता है, वो मेला ना रबर लब्बर. उसको निकालने के बाद पानी में डालता है, वो निकाल के फिनिशिंग करना है, फिनिशिंग करना पड़ता है। చూసిరా ఇవన్నీ ఫినిష్ చేయడానికి ఒక 4-5 స్టెప్పుల రకాలు ఉంటాయట. మళ్ళా కలరింగ్ కూత ఇంత కష్టం ఉంటది మామ. వీళ్ళందరూ ఒక పూరా ఫ్యామిలీ అక్కయే పూరా. कितने आदमी? कितना आदमी है? हाँ 4-5 है. 4-5 और आता आदमी. और अभी बहुत रेट बोलता है वो. बोधरे वो बोले तो काम करने वाला लेबर आता ना, లేబర్ वो बहुत रेट बोलता है. లేబర్లను చూత తీసుకుంటారట. కానీ లేబర్లు బాగా రేట్ చెప్తారట. కానీ ఇప్పుడు कितने टाइम है भैया? अभी 5 महीने है, अभी 4 महीने बाकी है. 4 महीने 3 महीने है. 3 महीने में बड़ा बड़ा कब करते हैं? अभी चालू करेगा, रात दिन में आना पड़ता है. रात दिन बाद ఇంకా 3 నెలల్లో ఉంది. మరి ఎప్పుడు తయారు చేస్తారని అడిగితే 4 రోజులలో మళ్ళీ తయారు చేస్తారట. ఈ వీడియో అవుతున్న ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా, వచ్చి నా పేరు చెప్తే తక్కువ ఇవ్వకపోతే నన్ను అడుగులు. ఆకే డిస్కౌంట్ नहीं दे तो मेरे को पूछो बोल रहा. सही बात है ना. ఏ గణేష్ మీకు ఒకటి టార్గెట్ ఇస్తున్నదంటే మన సిరిసిల్లలో ఇక్కడ వీళ్ళు ఉన్న దగ్గర ఒక్క గణపతి కూడా మిగిలలేదంటే మనకు ఒక్కరికి భయ్యా एक बात बोलता मैं इधर एक गणेश भी नहीं रुकना. ये साल को नहीं रुकते एक आदमी को फ्री में दे देंगे बस. टारगेट ओके. बड़ा नहीं छोटा बच्चे को देना. सही भैया सही. एक गणेश भी नहीं मिलना है, नहीं रुकना इधर. ठीक है. ఒక గణపతి కూడా ఇల్లు ఉండద్దు. ఒక చిన్న పిల్లలకు ఎంత గణపతి అంత ఫ్రీ ఇస్తాడ.
ఓకే ఓకే, ఇది మీద టార్గెట్ చూసుకుందాం. ఓకేనా?